చింత చచ్చిన పులుపు చావదని ఓ సామెత ఉంది భయ్యా. ఆ సామెతని 100% నిజం చేస్తుంది నయనతార. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న నయనతారను బుజ్జగించి 10 కోట్లకు ఫైనల్ చేశాడు అనిల్ రావిపూడి. నిజంగా నయనతారకు అంత సీన్ ఉందా అంటే లేదు. ఆయన ఇచ్చే బకరాలు ఉన్నప్పుడు నయన ఏమాత్రం తగ్గడం లేదు. ఈసారి ఎందుకో గానీ నయనతార అయితేనే పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫిక్స్ అయిన అనిల్ రావిపూడి చెన్నై చుట్టూ 10 రౌండ్లు వేశాడు. మొదట అప్రోచ్ అయినప్పుడు 18 కోట్లు డిమాండ్ చేసింది నయనతార. షాక్ తిన్న అనిల్ రావిపూడి సైలెంట్ గా హైదరాబాద్ వెనక్కి వచ్చేసాడు. మరో హీరోయిన్ కోసం వెతకడం మొదలు పెట్టాడు. కానీ ఎందుకో గానీ నయనతార అయితేనే బాగుంటుందని భావించి మళ్ళీ వెళ్లి కలిశాడు. ఫైనల్లీ 10 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నయన్. ఆల్రెడీ 40+ క్రాస్ అయింది. చేతిలో పెద్దగా సినిమాలు ఏం లేవు. అయినా కూడా రెమ్యునరేషన్ మాత్రం డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తుంది. అలా అని పెద్ద అందగత్తేం కాదు. పర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రమే. పోనీ బాగా డాన్స్ చేస్తుందా అంటే అది లేదు. డాన్స్ కామెడీగా ఉంటుంది. సర్లే రాజు మెచ్చిందే రంభ. అనిల్ ఎందుకో ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాడు. చూద్దాం ఏముందో స్పెషాలిటీ.